లొకేషన్ ఎట్లుంది, అదిరిపోయింది కదా. ఇది ఏదో రూపొందించింది కాదు, ఈవినింగ్ పూట పల్లెటూరులో ఇట్లనే ఉంటాయి లొకేషన్స్. ఎట్లుంది, షేర్ లెక్కలేదు. నాకేమో కరెక్ట్ ఉంటే బాగుండు, మంచి ఇంకా దగ్గరికి వెళ్ళిద్దాం. అక్కడ దూరం పోదామంటే చిరు ఎట్లా పడుతుందో లొకేషన్. వ్యూ బాగుంది. నేను కొంచెం బ్రైట్నెస్ చేసి మీకు చూపిస్తాను. ఆ సన్ లైట్ ఆ కింద పొలాలు అవపడుతుంది చూసినా మీరు, చూడండి తార చెట్ల మధ్యలో మస్తు అవపడుతుంది. ఇదేదో రూపొందించింది కాదు, డైరెక్ట్గా నేచర్ తనంత తాను రెడీ చేసుకున్నది. ఇది బ్యాక్ సైడ్ ఏమో కొండల లెక్క అవపడుతుంది, దానికి కొంచెం మధ్యలో తాటి చెట్టు, దానికి ఇంకా కింద పొలాల నీళ్ళల్లో ఆ సూర్యునికి ప్రతిబింబం ఎట్లా అవపడుతుంది అసలు మస్తు అవపడుతుంది. మస్తు అనిపిస్తుంది. నిజంగా చూడండి, మంచి కెమెరా ఉంటాయి ఇప్పుడు. నేనైనా ఊళ్ళల్లో ఉన్నదాల్లో సంపించబడుతుంది కదా, బాగుంది. ఫస్ట్ నేను అట్నుంచి చూద్దాను, ఇట్లా చూడగా నాకు మస్తు అనిపించింది. చూడగా ఏదో గడ్డలకు ఒకప్పుడు నేందని చూసిన, అంటే ప్రతిసారి ఇట్లకి వెళ్ళి పోతా, కానీ ఎప్పుడు ఇట్లా ఆగలేదు ఇక్కడ ఈసారి అయినా. కానీ నేచర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, నిజంగా చెప్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏం చేస్తారు ఫుల్ ప్లేస్. ఇది గడ్డ, అక్కడ డౌన్ ఫ్రంట్, మళ్ళీ అటు ముందు పోతే మళ్ళీ మీకు కొంచెం కొండలు ఎక్కుతున్నాయి. సూర్యుడు అస్తమిస్తా అంటే మస్తు అనిపిస్తుంది. సూర్యుడు అవతల ఎలా అవుతుంది, ఇంటికి పోవా ఇంకా ఎంతసేపు అట్లా అందరికి ఇట్లా హ్యాపీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో అట్లా సూర్యుని చూసుకుంటాం, పీస్ఫుల్ కూర్చొని అట్లా నేచర్ని ఎంజాయ్ చేస్తా అంటే మస్తు అనిపిస్తుంది. ఈ గాడుపు గుద్దకున్న ప్లేస్లో పొలం నుంచి వచ్చే గాడుపు, నుంచి ప్లేగా వచ్చే గాడుపు, అటు నుంచి ఏమో మన రోడ్డు నుంచి వచ్చే గాడుపు, అన్నీ కలుస్తాయి. కానీ ఎక్కువ మనం ఆస్వాదించేదండి పొలం నుంచి వచ్చే గాడుపు. కొంచెం ఆస్వాదిస్తుంది ఇక్కడ చల్లగా ఆ చౌరకుండా గాడుపు వస్తా అంటే మనం గాడుపు సౌండ్ వస్తుంది, అది దొరకదు, మనకు కావాలన్నా దొరకదు. నువ్వు ఎక్కడ చెట్లు ఎక్కడ ఉన్నా కూడా నీకు ఆ సౌండ్ వచ్చినా కూడా అంత అర్థం కాదు. నువ్వు ఒక నిమిషం సైలెంట్గా ఉండు, ఒక నిమిషం ఎందుకు, ఒక 10 సెకండ్స్ చూపిస్తా. ఒక 10 సెకండ్స్ సైలెన్స్, 10 సెకండ్స్ కూడా 5 సెకండ్స్ నా చెవి దగ్గర పెడతాను మీకు తినండి. వినబడతా అనుకున్నాను, వినబడదు, నాకే కరెక్ట్ వినబడుతుంది, మీకే వినబడుతుంది. ఇంకా అట్లా రండి ఒకసారి, ఇక్కడ మీకున్న మీ దగ్గర ఉన్న ప్లేస్లో ఇక్కడ ఫుల్ ప్లేస్ ఇట్లా పోయి ఇట్లా బైక్ మీద అక్కడ చూసుకుంటుంటా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. సూర్యుడు వెళ్ళిపోతాను, అందరంతా దగ్గరలో ఉన్నాడు కదా, చూడు దగ్గర అనిపిస్తాను, కానీ దాని దగ్గర ఉన్న జీతం కూడా సరిపోదు. అట్లా ఒకరు పోయిన ప్రయత్నం చేసినా కూడా ఇక దగ్గర రాక దూరం పడి మననే నిలబడతాం.